న్యూ ఇయర్ స్పెషల్ మెసేజ్ 3 జనవరి 1, 2026 చెప్పే 3వ పాఠం అండి. కొంచెం ఇది కూడా మెలుకుంటుంది. 3 వెలికలు అని చెప్పాను కదా. ఇదేంటంటే లైఫ్ లాంగ్ ఫాలో అవ్వాల్సిన పాఠాలు. ఈ 3 కూడా, 3వ పాఠం కూడా లైఫ్ లాంగ్ ఫాలో అవ్వాల్సిన పాఠం. మీకు బాగా అర్థం అవడానికి వాడ గురించి ఒకటి చెప్తా. కొంచెం ఈ వాడ అనే స్టోరీ మీకు అర్థమైతే పాఠం 10 నిమిషాలు అయిపోద్ది. వాడ, పడవ, నావ, ఓకేనా? వాడ, పడవ, దోణి గూర్చి కొంత వివరణ మనం తెలుసుకుంటే సింపుల్గా వాడ అనేది నీటి మీద ప్రయాణించే ఒక పెద్ద వాహనం. గుర్తుంచుకోండి, వాడ అనేది నీటి మీద, మీరు పాఠం కొంచెం ఇది జాగ్రత్తగా వింటే పాఠం ఈజీగా అర్థమవుతుంది. వాడ అనేది నీటి మీద ప్రయాణించే ఒక పెద్ద వాహనం. పడవ, దోడే అనేది చిన్న వాహనం. పెద్ద వాడలు సముద్రాల్లో, నదుల్లో తిరుగుతాయి. చిన్నవి సరస్సుల్లో, కొలంలో తిరుగుతాయి. వాడ మనుషులను రవాణా, వస్తువులను రవాణా చేయడానికి ఉపయోగిస్తారు. క్రంజి వాడలను ఏం చేస్తారంటే ప్రయాణికులు విహారయాత్రలకు తిప్పడానికి ఉపయోగిస్తారు. కార్గో వాడలు వేలాది టన్నుల సరుకులను ఒక దేశం నుంచి ఇంకో దేశానికి తీసుకెళ్ళడానికి వాడతాడు. వాడలో ఎవరెవరు ఉంటారంటే కెప్టెన్, సిబ్బంది మరియు నావికులు పనిచేస్తారు. టైటానిక్ వాడ అనేది ప్రపంచంలో అతి పెద్దదిగా పేరుగాంచింది. కానీ అది చిన్న దుర్ఘటనలో బద్దలై మునిగిపోయింది. ఇక్కడ మీకు తెలిసింది, ఎంత పెద్ద వాడైనా బద్దలైతే మునిగిపోవాల్సిందే. విశ్వాస విషయంలో వాడ బద్దలైపోయిన వారి వలె ఉన్నారని రాయబడింది. మూలవచనం చూపిస్తాను మీకు. ఎంత పెద్ద వాడైనా సరే బద్దలు కాకుండా, ప్రమాదం జరగకుండా కాపాడుకోవాలి. అంతేనండి. వాడ కరెక్ట్గా ప్రయాణిస్తే 2 నుండి అద్దరికి చేరుతుంది. వాడ ప్రయాణం కరెక్ట్గా లేకుండా మధ్యలో బద్దలైపోయింది అనుకోండి, 2 నుంచి అద్దరికి చేరలేదు. ఒక ప్రశ్న అడుగుతా, వాడని నడపడానికి కీలక వ్యక్తులు ఎవరు? కెప్టెన్, నావికుడు, అది మనకు తెలిస్తే పాఠం అయిపోయింది, వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వరకు నేను చెప్పాను కదా, వాడ ప్రయాణంలో కీలక పాత్ర పోషించే వ్యక్తులు ఒకళ్ళ, 2 ఎక్కువ మంది. మేము ఎప్పుడు వాడ నడపలేదండి, వాడెక్కలేదండి అనొద్దు. బైబిల్లో ఉంది కాబట్టి నేర్చుకుని తీరాల్సిందే, అంతేనా? ఇప్పుడు వాడెక్కలేదు. నేను ఒకసారి ఎక్కా, ఏమి ఎక్కుతామో కానీ ఇట్లా ఊగుతానే ఉంది. ఎక్కినంతసేపు నాకు ఎక్కి గట్టిగా పట్టుకున్నాను, ఎటు పడిపోతున్నాను భయం. ఎందుకంటే నీళ్ళ తెప్పలు ఎలా వస్తాయి కదా. ఎక్కేవమ్మ కావ్యా, ఎక్కకో భయం బాబోయ్. రోడ్డు మీద అంటే సాఫీగా వెళ్తుందండి, పట్టాల మీద కూడా సాఫీగా వెళ్తుంది, విమానంలో కూడా సాఫీగానే వెళ్తుంది. నీళ్ళు వెళ్ళేటప్పటికి ఎట్టుంటాయి కదా నీళ్లు, ఈ వాడు కూడా ఎంత భయం వేసిందంటే ఆ రోజు అంత భయం వేసింది నాకు. ఇప్పుడు బస్సులో అయితే సైడ్ డోర్ ఉంటుంది, ట్రైన్కి కూడా సైడ్ డోర్ ఉంటుంది, విమానం కూడా సైడ్ డోర్ ఉంటుంది. పడవకి ఏముండదు, గాలి ఇటు పడిపోతామో తెలియదు. వాడ ప్రయాణంలో కీలక పాత్ర పోషించేది ఎవరు? 2. వెరీ గుడ్, అయిపోయింది పాఠం. ఒకటి కెప్టెన్, డ్రైవర్. వెరీ గుడ్. వాడ ప్రయాణాన్ని సజావుగా బద్దలవ్వకుండా నడిపించాలంటే 2 కరెక్ట్గా ఉండాలి. కెప్టెన్ వాడకు అత్యున్నత అధికారి. వాడ మొత్తానికి నావిగేషన్, సురక్షిత ప్రయాణం, సిబ్బంది నిర్వహణ మరియు నిర్ణయాలు తీసుకోవడం అంతా కూడా కెప్టెన్ పని. 2వ వాడు ఎవరంటే వాడ సరిగ్గా గమ్యస్థానానికి చేరడానికి కెప్టెనే కీలకం. 2వది నావికుడు, లేదా ఇతను ఏమంటారంటే పైలట్ అంటారు, నావిగేటర్ లేదా చీఫ్ ఆఫీసర్ అంటారు. వాడ మార్గాన్ని నిర్ణయించటం, ఏంటండి, మార్గాన్ని నిర్ణయించటం, మ్యాప్లు చదవటం, GPS, రాడార్ లాంటి సాధనాలతో దిశానిర్దేశం చేయటం, వాతావరణ పరిస్థితులను పర్యవేక్షిస్తూ నావికుని యొక్క ప్రధాన బాధ్యత. వాడ బద్దలైపోకుండా ఉండాలంటే 2 కరెక్ట్గా పనిచేయాలి. ఎవరు? కెప్టెన్. కెప్టెన్ పనులు ఏంటో చెప్తాను నేనండి. కెప్టెన్ పనులు మళ్ళీ చెప్తా, ఎందుకంటే వాడ మొత్తానికి
నావిగేషను, సురక్షిత ప్రయాణం, సిబ్బంది నిర్వహణ మరియు నిర్ణయాలు తీసుకోవడం అంతా ఇతని పని. వాడ సరిగ్గా గమ్యస్థానానికి చేరాలి అంటే కెప్టెన్ కీలకం. రెండోవాడు ఎవరు? నావికుడు లేదా పైలట్. నావిగేటర్ అంటారు, చీఫ్ కమాండర్ అంటారు. ఇతని పని ఏంటంటే గుర్తుంచుకోండి, వాడ మార్గాన్ని నిర్ణయించటం, మ్యాప్లు చూడటం, జిపిఎస్ అంటే ఏ దిశలో వెళ్తుందని చూసుకోవటం, రాడార్ లాంటి సాధనాలతో దిశానిర్దేశం చేయటం, వాతావరణ పరిస్థితులను పర్యవేక్షించడం ఇతని బాధ్యత. వీళ్ళిద్దరు కరెక్ట్గా ఉంటే వాడు ఇద్దరి నుంచి అద్దరికి వెళ్ళిపోద్ది. పాట వస్తుందంటే త్వరలో, ఇద్దరి నుంచి అద్దరికి, ఇద్దరి నుంచి అద్దరికి, ఈ లోకం నుంచి ఆ లోకానికి. ఓకేనా? ఈ ఇద్దరు లేకుండా వాడ ప్రయాణం సురక్షితంగా జరగటం అనేది జరగని పని. బైబిల్ చెప్పమంటే వాడు గురించి చెప్తారు ఏంటండి, ఏదో చెప్తారని వచ్చి అనుకున్నా. ఇప్పుడు వాడు చూపిస్తా బైబిల్, ఎందుకంటే ఇంట్రడక్షన్ చెప్తాను మీకు బాగా అర్థమైందని. న్యూ ఇయర్ రోజున వాడు గురించి ఎందుకు చెప్తున్నాను ఒకసారి చూస్తే, మీరు నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్న మనం అందరం కూడా ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ ప్రయాణంలో కలిగి ఉండవలసిన ఇద్దరు వ్యక్తులు. ఆ ఇద్దరు సినిమా మీకు తెలుసు, ఆ నలుగురు సినిమా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆ ఇద్దరు, ఇక్కడ నలుగురు ఉండరు. ఆ నలుగురు ఎంత ఫేమస్ అయింది, ఈ ఆ ఇద్దరు ఎంత ఫేమస్ అయింది. ఇప్పుడు ఆ నలుగురు సినిమా కదా, ఆ ఇద్దరు. వాడ ఇద్దరి నుంచి అద్దరికి పోవాలంటే ఆ ఇద్దరు ఉండాలి. ఆత్మీయ జీవితం అనే ఈ వాడ భూలోకం నుంచి పరలోకానికి చేరాలంటే ఆ ఇద్దరు ఉండాలి. ఆ ఇద్దరు ఎవరో మీకు ఒక నిమిషం టైం ఇస్తే ఆలోచించండి. పోనీ నాకు చెప్పకపోయినా పర్లేదు, మీ మనసులో అనుకోండి. నేను చెప్పేసిన తర్వాత మీకు 100 వచ్చినాయి అనుకోండి, ఓకే, ఈరోజు రావటం అనవసరం, అంతే కదా. తెలిసింది చెప్తే ఎందుకండి. ఇప్పుడు ఈరోజు పొద్దున భోజనాలండి, వైట్ రైస్, కొంచెం పచ్చడి, కొంచెం మజ్జిగ పోసా. ఎంతకన్నా బ్రహ్మాండంగా ఇంటి దగ్గర తింటామేమంటారు మీరు, అంతేనా? వండుకుని తింటామంటుంది కోడేశ్వరి. మీకు తెలియంది ఏదో నేర్చుకోవడానికి రావాలి తప్పితే, మీకు తెలిసిందే చెప్పి నేను ఇంటికి పంపించాను అనుకోండి, ఉపయోగం ఉంటుందా? ఉండదు. మీకు ఒక సమయం వస్తుందా? ఒక్క నిమిషం. ఆ ఇద్దరు వాడికి ఇద్దరు, కెప్టెన్, నావికుడు. బాగా మీకు అర్థం అవడానికి ఓనరు, డ్రైవరు, అంతే కదా. మన ఆత్మీయ జీవితానికి, భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళడానికి ఆ ఇద్దరు ఎవరు? నూతన సంవత్సరంలో మన వాడి గురించి ఎందుకు చెప్పుకోవచ్చంటే వాళ్ళిద్దరి గురించి చెప్పడానికి. ఓకేనా? రైట్. మన పాఠానికి మూలవచనం ఆలోచించుకున్నారు కదా. పాఠానికి మూలవచనం, ఇందాక పాఠానికి కూడా మూలవచనం చెప్పాను మీకు. మూలవచనం ఏంటంటే 1 తిమోతి పత్రిక. ఎందుకు ఈ పాఠం చెప్తున్నానంటే, వాస్తవానికి మీకు 1 తిమోతి పత్రిక నెక్స్ట్ ఎగ్జామ్కి వస్తుంది, చదివినప్పుడు గుర్తుంచుకోండి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక అయిపోతుందండి, పాట 9కి అయిపోతుంది. 1వ అధ్యాయం అండి. రాత్రి చాలా మంది ముగ్గులు కూడా వేసి తెల్లవారులు కూర్చున్నారు. నేను మిమ్మల్ని 9కే వదిలేస్తా, ఓకేనా? రైట్. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అట్టి మనస్సాక్షిని త్రోసివేసి కొందరు, గుర్తుంచుకోండి, విశ్వాస విషయమైన, ఏ వాడ బద్దలైపోయిందంట. ఇప్పుడు వాడ అవసరమా మనకి? ప్రయాణం చేస్తే ఇంకా బాగుంటుందండి. విశ్వాసం అనే వాడు. పడవ ఎవరన్నా ఎక్కరు పని, పడవ కూడా ఎలా ఉంటుంది? షాపింగ్ ఏమి వెళ్దాం కూడా అంతే. విశ్వాస విషయంలో వాడ బద్దలైపోయిన వారి వలె ఉన్నారు. ఇద్దరి నుంచి అద్దరికి. వాడ బద్దలైపోతే అక్కడికి వెళ్తారండి, వెళ్ళరు, మునిగిపోద్ది వాడ. అంటే ఈ విశ్వాస విషయంలో ఎవరు వాడైతే బద్దలైపోయిందో వాళ్ళు ఇహలోకం నుంచి పరలోకానికి వెళ్ళరు. విశ్వాస విషయంలో వాడ బద్దలవ్వకుండా ఉండాలంటే ఆ ఇద్దరు ఉండాలి. మామూలు వాడ ఇద్దరి నుంచి అద్దరికి చేరాలంటే, పాట ఇంటికి ఈజీగా అర్థమైపోయింది. ఇద్దరి నుంచి అద్దరికి చేరాలంటే కెప్టెన్, నావికుడు ఉంటే ఇద్దరి నుంచి అద్దరికి చేరుతుంది. విశ్వాస జీవితం అనే వాడ భూలోకం నుంచి పరలోకానికి ఏ ప్రమాదాలు జరగకుండా వెళ్ళిపోవాలి అంటే ఆ ఇద్దరు ఉండాలి. ఆ ఇద్దరు ఎవరు నేర్చుకున్నా వెళ్ళిపోదాం, ఓకేనా? మళ్ళీ ఒక్కసారి మాట చదవండి. వాడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారంట. మీకు
టీవీలో కానీ మన యూట్యూబ్లో కానీ చూసినప్పుడు వాడని ఇంగ్లీష్లో ఏమంటారు, షిప్ యాక్సిడెంట్స్ అని ఒకసారి చూడండి. ఎంత భయంకరంగా ఉంటుందండి, అంత భయంకరంగా ఉంటుంది. ఆర్తనాదాలు పెట్టేస్తారు మనుషులు, ఎందుకంటే నీళ్ళలో మునిగిపోతే గాలాడదో చచ్చిపోతారు. అవునా? అలా ఉంటుందండి విశ్వాస జీవితం. వాడ బద్దలైపోతుంది. ఓకేనా? రైట్. వాడ అనేది మనకి బైబిల్ గ్రంథంలో 3 రకాలుగా పోల్చబడింది. వాడ అనేది 3 రకాలుగా. మొదటిది ఏంటంటే 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఇప్పుడు మీరు చదివింది ఏంటది? విశ్వాస జీవితం. మొదటి వాడ ఎలా పోల్చబడిందంటే విశ్వాస జీవితం అనేది ఒక వాడ. విశ్వాస జీవితం అనేది ఒక వాడ. రెండోదండి 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు. అక్కడ దేంతో పోల్చబడిందంటే నోవాహు వాడ ద్వారా రక్షింపబడ్డాడు, మనం క్రీస్తు ద్వారా రక్షింపబడతాం. అంటే ఇక్కడ వాడేది క్రీస్తు. మొదటి వాడు ఎవరంటే మన విశ్వాస జీవితం వాడితో పోల్చబడింది. క్రీస్తును కూడా దేంతో పోల్చబడింది? వాడతోనే పోల్చబడింది. మూడోది ఎవరంటే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం ప్రకారం 8 మంది రక్షింపబడ్డారు. అంటే సంఘం కూడా దేంతో పోల్చబడిందంటే అప్పుడున్న 8 మంది సంఘం దేంతో పోల్చబడిందంటే సంఘంతో పోల్చబడింది. ఇప్పుడు వాడ అంటే 3 రకాల పోలికలు. ఒకటి సంఘాన్ని పోల్చారు, యేసుక్రీస్తుని పోల్చారు, తర్వాత విశ్వాస జీవితాన్ని కూడా పోల్చారు. అంటే వాడ అనేది విశ్వాస జీవితానికి పోలికగా వాడబడింది, యేసుక్రీస్తుకి పోలికగా వాడబడింది, సంఘానికి సాదృశ్యంగా కూడా వాడబడింది. వాడ అన్న, పడవ అన్న, దోనె అన్న ఒకటే కదా? ఒకటేనా? ఒకటేనండి. పల్సర్ అన్న, బజాజ్ అన్న, ఏదైనా బండి 2 వీలరే. ఓకేనా? అందుకని ముందే చెప్తున్నా, ఎందుకంటే తర్వాత మళ్ళీ మీరు వాడన్నారని ఇక్కడ మాకు పడవ చూపించారంటే కుదరదు. విశ్వాస జీవితంలో మనం భూలోకం నుంచి పరలోకం చేరడానికి ఆ ఇద్దరు మన వాడలో ఉంటే మన ప్రయాణం సురక్షితంగా సాగుతుంది. వాళ్ళలో ఒకళ్ళు ఎవరని చెప్పారు మీరు? కెప్టెన్, నావికుడు. మరి మన విశ్వాస జీవితంలో నూతన సంవత్సరంలో మనం కలిగి ఉండవలసిన ఆ ఇద్దరు ఎవరు? వారుంటే మన వాడ బద్దలైపోకుండా భూలోకం నుండి పరలోకానికి చేరిపోతాం. అలా చేర్పించే ఆ ఇద్దరు ఎవరు తెలియదండి? ఆ ఇద్దరు ఎవరు? విశ్వాస విషయంలో వాడ బద్దలైపోయిన వారి వలె చెడిపోయి వాళ్ళు చెడిపోవడానికి కారకులు ఎవరు? ఎవరి వాడ బద్దలవ్వకుండా ఉండాలి అంటే మన జీవితంలో ఉండవలసిన ఆ ఇద్దరు ఎవరు? ఓకేనా? చూసి ముగించేసుకుందాం. మొదటి వ్యక్తి, ఈ నూతన సంవత్సరంలో మన జీవితంలో ఉండవలసిన ఇద్దరిలో ఒకరు. మార్కు సువార్త, నేను రెఫరెన్స్లో ఎక్కువ చూపించట్లేదు, 4వ అధ్యాయం 35వ వచనం, 35 నుంచి 39. ఆ ఇద్దరు మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుంచి 39. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఎవరైనా అద్దరికంటే ఇద్దరి నుంచి అద్దరికి అర్థమైంది కదా? పోదుమని వారితో చెప్పగా, నేను చదువుతాను చూసుకోండి, తీయగలిగిన వాళ్ళందరూ తీయండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుంచి 39. ఇద్దరి నుంచి అద్దరికి పోవాలి. 36వ వచనం, ఉన్న పాటున చిన్న దోణెల్ని తీసుకుని పోయారు. 37వ వచనం, అప్పుడు పెద్ద తుఫాను రేగింది, దోణి అంతా అలలు కొట్టిపోయింది, దోణి నిండిపోయింది. రైట్? 38, అయ్యగారు నిద్రపోతున్నారు. అదే పడవలో ప్రయాణిస్తున్న యేసుక్రీస్తు నిద్రపోతున్నారు. ఆయన నిద్రపోతున్నాడు, తుఫాను వచ్చింది, గోడంతా నీళ్ళతో నిండిపోయింది. రైట్? 39, ఆయన లేచి గాలిని గద్దింపగా నిశ్శబ్దంగా ఉండుమని సముద్రంతో చెప్పగా గాలి అనిగను, మిక్కిలి నిమ్మలమాయను. 40వ వచనం, ఎందుకు భయపడుతున్నారు? 41వ వచనం, మీరు ఇంకా నమ్మిక లేకనే. మరి వాడ ప్రయాణం ఉండవలసిన ఆ ఇద్దరిలో ఒకళ్ళు ఎవరు? వచ్చేసింది మీకు ఆన్సర్. నేను ఎక్కడ సొంతంగా ఏది చెప్పట్లేదండి, మీకు బైబిల్లోదే
చెప్తున్నా. వాడ ఇద్దరి నుంచి అద్దరికి ఏ ప్రమాదం జరగకుండా చేరాలి అంటే కెప్టెన్, డ్రైవర్ లేదా నావికుడు ఇద్దరు ఉండాలి. అలాగే మన విశ్వాస జీవితం లేదా సంఘ జీవితం లేదా ఆత్మీయ జీవితం లేదా భూలోకం నుంచి పరలోకం వెళ్ళే ప్రయాణం ఎటువంటి ప్రమాదాలు జరగకుండా భూలోకం నుంచి పరలోకం చేరాలంటే మన జీవితంలో ఉండవలసిన ఆ ఇద్దరిలో ఒకళ్ళు ఎవరో యేసుక్రీస్తు. మన ప్రయాణంలో విశ్వాస జీవితంలో యేసుక్రీస్తు కానీ ఉంటే ఏం జరగదు. మనకి ఇక్కడ తుఫాన్ వచ్చింది, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ యేసుక్రీస్తు ఉంటే మనం జస్ట్ వీళ్ళు ఏం చేశారంటే ఏం చేయాల, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి లేపారు. ఆయన ఏం చేశాడంటే స్టాప్ అన్నాడు, అయిపోయింది, అంతే అయిపోయింది. మన విశ్వాస జీవితంలో మనం కూడా ఏం చేయాలంటే వాడు బద్దలైపోవటం అంటే అర్థం ఏంటంటే కష్టం నష్టం వచ్చింది యేసుక్రీస్తుని పక్కన పెట్టేసి మన సొంత ఆలోచన చేసుకుంటూ ఏదో చేసుకుంటూ దేవుడిని పక్కన పెట్టేసి దేవుడిని అడగకుండా నాకు వచ్చా అది ఇది అని చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఏమైపోద్ది వాడ బద్దలైపోద్ది. జస్ట్ వాళ్ళు వెళ్ళి ఏం చేశారంటే యేసుక్రీస్తు చెప్పారు, ఆయన వచ్చి స్టాప్ అన్నాడు ఇంగ్లీష్లో, అయిపోయింది. ఇప్పుడు విశ్వాస విషయంలో మన వాడ బద్దలవ్వకుండా ఉండాలంటే ఎవరు ఉండాలి మన జీవితంలో? యేసుక్రీస్తు. ఆయనకు మనం ఏం చేయాలంటే విన్నపాలని మనం తెలియజేయాలి. ఇవి మళ్ళీ ఒక్కసారి చదువుదామా? ఇద్దరి నుంచి అద్దరికి పోవాలి, మనం భూలోకం నుంచి పరలోకానికి పోవాలి, అంతే కదా. 35వ వచనం, 36వ వచనం. ఉన్న పాటున బాప్తిస్మం ఎవరో సంవత్సరాల తరబడి ఆగేం కాదు, మనసులోకి వచ్చింది అంటే టక్మని అయిపోద్ది అంతే. ఉన్న పాటను బయలుదేరారు. ఉన్న పాటను మనం కూడా ఎక్కడికి వచ్చామంటే సంఘంలోకి వచ్చామంటే అర్థం ఏంటి? ఎక్కేసాం వాడ. ఏ వాడ? విశ్వాసం అనేవాడ, సంఘం అనేవాడ, క్రీస్తు అనేవాడ, ఏదైనా అనుకోండి. ఎక్కేసాం. ఎక్కేసిన తర్వాత పెద్ద తుఫాన్ రాగడం అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళ కష్టాలు లేని వాళ్ళు ఎవరో చెప్పండి? ఎవరికి ఉండేది వాళ్ళకుందండి. ఎవరికి ఉండేది వాళ్ళకుందా? ఎవరికి ఉండేది వాళ్ళకుందా. తుఫాన్ రేగింది, దోని మీద కొట్టేసింది, దోని నిండిపోయిందంటే అమ్మో ఇంకా నేను ఈ కష్టాలు పడలేనన్న స్థితికి వచ్చేస్తుంది మన మనిషి పరిస్థితి. తర్వాత చూడండి ఎవరు నిద్రపోతున్నారు? యేసుక్రీస్తు నిద్రపోతే వీళ్ళు ఏం చేశారు? లేపారు. మనం కూడా ఏం చేయాలి అంటే యేసుక్రీస్తుని మనతో ఉంచుకోవాలి. అంటే ఏం చేయాలి? నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వాగ్దానం తీసుకున్నాం అనుకున్నా ఆయన అట్టగా పడుకుంటాడు, అంతే కదా. నేను చదవని 66 పుస్తకాలు ఇస్తే చిన్న మొక్క తీసుకుని సంవత్సరం అంతా గడిపేస్తాను నువ్వంటే ఏం చేయాలి? మన జీవితంలో క్రీస్తుని కలిగి ఉండాలి. ఆయన హృదయం అనే తలుపు దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడంటే ఎప్పుడు కొట్టకూడదు, ఎప్పుడు ఆయనే ఉండాలి. మీ హృదయములలో వాక్యమును ప్రతిష్ఠించుకొనుడే ఉంది బైబిల్లో. వాక్యాన్ని మనం హృదయం ఉంచేసుకున్నాం అనుకోండి, ఏ ఇరుకు వచ్చినా మీకు నిన్ను విడువను ఎన్నడు ఎడబాను. ఇప్పుడు వరకు మీరు పాత నిబంధన వాగ్దానం అంత కాదనుకున్నాను. ఇప్పుడు అనుకోండి ఏమని? నన్ను దేవుడు విడువడు ఎన్నడు ఎడబాడు. చిన్న ఉదాహరణ చెప్పిన, యేసుక్రీస్తుని మీకోసమే కదని త్యాగం చేశాడు. ఎందుకు చేశాడు? నిన్ను విడువడు ఎన్నడు ఎడబాయడు కాబట్టి. ఇప్పుడు మన విశ్వాస విషయంలో మన వాడ బద్దలవ్వకూడదు అంటే మన జీవితంలో ఎవరు ఉండాలంటే, మన జీవితంలో యేసు ఉన్నాడంటే మన జీవితంలో ఏమి ఉండకూడదు? లింక్ అర్థమైంది మీకు? విశ్వాస జీవితంలో మన వాడ బద్దలవ్వకుండా ఉండాలి అంటే యేసుక్రీస్తు మన జీవితంలో ఉండాలి. యేసుక్రీస్తు మన జీవితంలో ఉండాలంటే మనలో ఏముండకూడదు? పాపం ఉండకూడదు. అంతే లాజిక్, చిన్న లాజిక్. జస్ట్ మన పాపం టచ్ అవుతుంది అంటే క్రీస్తు దూరం అవుతున్నాడు అని అర్థం. ఇక విశ్వాస జీవితంలో మన వాడ ఏమైపోద్ది అంటే బదులైపోద్ది. రైట్? కొద్దిగా రెండోది చెప్పుకుంటే చాలా చెప్పుకోవచ్చు కానీ మీకు ముందు చెప్తాను. రెండోది, ఇక్కడ మీరు చూసుకున్న దాంట్లో సముద్రం అంటే ఏంటి? లోకం. మీరు చూసిన సముద్రంలో తుఫాన్ అనేది లోకం, ధోని అనేది మన విశ్వాస జీవితం. మన విశ్వాస జీవితంలో యేసు ఉంటే వాడ బద్దలైపోవాల్సిన పరిస్థితి వచ్చినా కానీ ఏం చేస్తాడంటే స్టాప్ అని చిన్న ఏమన్నా ఎంత 2-3 గంటలను ప్రార్థన చేశాడా? అన్నాడంట గట్టిగా. ఏమన్నాడు రాయబడింది అక్కడ? గర్దించగా అంటే ఆగు అన్నాడు. ఎవరిని? తుఫాన్. నిదానంగా అన్నాడని ఉందండి. గర్దించగా. కూర్చున్న వాళ్ళందరూ భయపడిపోయి ఉంటారు, ఈయనంటే ఆయనతో మాట్లాడుతున్నారు.
గట్టిగా గర్తించాడు. ఈ వాడ ప్రయాణంలో వచ్చిన పెద్ద తుఫాను, గాలి, సముద్రపు అలలు దేనికి సాదృశ్యం అంటే మన జీవితంలో కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులతో పాటుగా దుర్బోధన కూడానండి. గుర్తుంచుకోండి, ఈ పడవ ప్రయాణంలో వచ్చిన తుఫాన్లో ఇంకోటి ఏం కలుపుకోవచ్చు అంటే మనం దుర్బోధనలు కూడా కలుపుకోవచ్చు. దుర్బోధన నిన్ను ఏం చేస్తుందంటే నీ విశ్వాస జీవితం యొక్క వాడని ఏం చేస్తుందంటే బద్దలు కొట్టద్దు అంతే. నేను నీలో ఇక్కడి నుంచి అక్కడికి ఏమైనా ఉందట, ఇద్దరి నుంచి అద్దరికి మనం వెళ్ళలేం. వాడలో మనం ప్రయాణిస్తున్నాం అంటే తుఫాను రేగితే ఎలా ఉంటుందంటే ఇటువైపు గాలి, అటువైపు నీరు, ఇటువైపు నుంచి గాలి పడుతుంటుంది, అటువైపు నుంచి వాన వస్తుంటుంది, తెర చూస్తే పడవ మునిగిపోతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఉంటాం. ప్రాణం పోయినంత పని కూడా మనకి వస్తుంది. కాబట్టి ఆ దోణిలో యేసుక్రీస్తు ఉన్నాడు. కాబట్టి మన బ్రతుకుల్లో కూడా యేసుక్రీస్తుంటే మన వాడ అనేది బద్దలవదు. ఆ దోణలో యేసుక్రీస్తు ఉన్నాడు, వాడ బద్దలైపోవాలి కానీ బద్దలవలేదు. యేసుక్రీస్తు ఉంటే మన విశ్వాస జీవితంలో వాడ బద్దలు అవ్వదు. అదే టైంలో వాడ బద్దలైతే ఏమైపోద్దండి? అందరూ చనిపోతారు. యేసుక్రీస్తు నిలబడి నడిచి వచ్చేస్తాడులేండి. నేను నిలబడి నడవగలను కదా. వాడ బద్దలైతే పరిస్థితి ఆ టైంలో వాడ బద్దలైతే అంటే అర్థం ఏంటంటే ఆ టైంలో మనం క్రీస్తుని మాట్లాడకుండా, క్రీస్తుని అడగకుండా ఆత్మహత్య చేసుకుంటే యోధ అదే చేశాడు. అవునా? ఎంతో మందిని ఆయన కాపాడాడు. ఆయన అనుమానాలు తిరుగుతూనే క్షమించమని అడగడు. విశ్వాస జీవితంలో ఉన్న వాడనే ఏం చేసుకున్నాడంటే ఆయన జీవితంలో ఎవరు లేరంటే క్రీస్తు లేడు. లేకపోవడం వల్లే జరగడం అనేది జరిగింది. భూలోకం నుంచి మన పరలోకం చేరాలి అంటే ఖచ్చితంగా నూతన సంవత్సరంలో మన జీవితాల్లో యేసుక్రీస్తు ఆ ఇద్దరిలో ఒకరిగా ఉండాల్సిందే. ఇప్పుడు మరి రెండో వ్యక్తి ఎవరు? సగం సమాధానం వచ్చేసింది కాబట్టి మిగిలిన సగం సమాధానం మీరు ఆలోచిస్తారా? ఓకే, ఒక ఆన్సర్ వచ్చిందండి నాకు, పరిశుద్ధాత్మ దేవుడు. రెండో ఆన్సర్ ఏమొచ్చిందంటే దేవుడు. ఆ ఇద్దరిలో ఒకళ్ళు యేసుక్రీస్తు, రెండో వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు, దేవుడు అంటున్నారు. ఇంకేం ఆప్షన్ లేవుగా. కొంతమంది నిద్రపోతున్నారు. ఈ నూతన సంవత్సరంలో అంటే చాలా మీరు గుర్తుంచుకోండి, 2026 సంవత్సరంలో 25 నవంబర్ డిసెంబర్లో ఎన్ని పాఠాలు చెప్పేసామండి. ఎంతో అద్భుతమైన జ్ఞానం నేర్పించాం. 2026 ఇంకా అద్భుతమైన జ్ఞానం నేర్పిస్తాం మీకు. మీరు మాత్రం చక్కగా మానకుండా ఉదయం సాయంకాలం కొంచెం పనులు ఏమైనా ఉంటే చేసుకుని రమ్మని నేను చెప్పను. ఇప్పుడు మానుకుని రమ్మని చెప్తాను. చేసుకుంటాం అయితే ప్రార్థన అయిపోద్ది. ఇక్కడ మానుకుని వస్తేనే అండి ఉదయం 3 పాఠాలు, మధ్యాహ్నం 3 పాఠాలు చెప్పాలి అంటే నేను ఎంత టైం వెచ్చించాలి ఒకసారి ఆలోచించండి. మీరు కూర్చుని వినడం వరకు. ఇంకోటి తెలుసా మీకు, నేను నుంచునే ఉన్నా. పనిష్మెంట్ నాకా మీకా? నాకే. పట్టుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత చేయి లాగేస్తుంది ఇది. మీకు టైం టేబుల్ ఇచ్చిన ప్రకారం మీరు కూడా కొంచెం నాకు హెల్ప్ చేస్తూ ఉంటే నాకు కొంచెం టైం వస్తుంది. పాటలు ఒక్కదాని తర్వాత ఒకటి రిలీజ్ అయిపోతాయి. ఓకేనా? రైట్. రెండో వ్యక్తి మీ మైండ్లో ఒకళ్ళు అనుకోండి, తప్పేం లేదు. నేను చెప్పమని మిమ్మల్ని ఏం అడగట్లేదు. పొద్దున్న ప్రసాద్ పొరపాటున మీకు ఎవరు దేవుడు తెలిసి చేయొద్దన్నట్టు కొంతమంది భయపడుతున్నారు ఎత్తడానికి. ఎత్తరో అలా అడగకూడదు, మనం అని ఫీల్ అవుతారు కొంచెం. ఓకే, నూతన సంవత్సరంలో ఈ 2026 నుంచి మనం చనిపోయే రోజు వరకు లేదా క్రీస్తు రెండో రాకడ వరకు మన విశ్వాస జీవితంలో ఉండే వాడ బద్దలవ్వకుండా సురక్షితంగా ప్రయాణం చేరాలి అంటే ఇద్దరు వ్యక్తులు కావాలి. వాళ్ళలో ఒకళ్ళు యేసుక్రీస్తు, రెండో వ్యక్తి. అపోస్తల కార్యాలు 27వ అధ్యాయం. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటానంటే నేను సారాంశం చెప్పేస్తాను. చదవను అంటే చెప్తా. మీరు చదవరు కాబట్టి నేను చెప్పేస్తాను. అపోస్తల కార్యాలు 27వ అధ్యాయం 1 నుంచి 44 వచనాలు అంటే కనీసం 6 గంట పడుతుంది. నేను 5 నిమిషాల్లో చెప్తా. ఓకేనా? అపోస్తల కార్యాలు 27వ అధ్యాయం 1 నుంచి 44. 27వ అధ్యాయం మొదటి వచనం ఏమందంటే, మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళాలి. ఎవరు? పౌలు గారు. కొంతమంది ఆయనతో పాటు ఎంతమంది అంటే 37వ వచనంలో ఉంచండి. 37వ వచనంలో 276 మంది ప్రయాణం. 200 మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే బాగా అర్థమైందండి మీకు. అందుకని నేను సింపుల్గా చెప్పేస్తాను. అపోస్తల కార్యాలు 27వ అధ్యాయం 1 నుంచి 44 వచనాలు చదవండి. పౌలు గారు వాడెక్కారు. ఆయనతో పాటు 276 మంది ఖైదీలు ఎక్కారు. దాంట్లో సరుకులు ఉన్నాయి, చాలా సామాన్లను అన్నీ వేసుకుని బయలుదేరారు. ఓకేనా? 22వ వచనం వాడెక్కారు. 3వ వచనం
యాలి అనే వ్యక్తి పౌలు మీద దయగా ఉన్నాడు కాబట్టి తన స్నేహితుల యొద్దకు అతనికి పోవుటకు సెలవిచ్చాడు. యూలి 4వ వచనం. ఎదురుగాలి కొట్టినందున, ఏకంగానే కొట్టింది ఇక్కడ ఎదురుగాలి. మనం కూడా క్రీస్తులోకి రాగానే స్టార్ట్ అవుతాయి కష్టాలు. ఎదురుగాలి కొట్టినందున ఒక మూలకి వెళ్ళిపోయారంట. పడవ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఒక మూలకి వెళ్ళిపోయారు. తర్వాత 6వ వచనం చూస్తే అలెక్సేంద్రియా పట్టణాన్ని వెళ్ళిన తర్వాత వీళ్ళందరం తీసుకెళ్ళి ఆ వాడెక్కిచ్చారంట. 7వ వచనం. అనేక దినములు మెల్లగా నడిపించారంట. మనం కూడా జీవితం ఒక్కోసారి స్లోగా నడుస్తూ ఉంటుంది. ఏంటంటే ఏదో జరిగింది. ఇక్కడ కూడా ఏం జరిగిందంటే ప్రమాదం అనేది జరిగింది. తర్వాత నేను సింపుల్గా చెప్పాను. 8వ వచనం. బహు కష్టపడి మంచి రేవులనే స్థలానికి వాళ్ళు చేరుకున్నారంట. 9వ వచనం. ప్రయాణము అపాయకరముగా మారిందంటే ఈ కష్టాలు ఎలాగే ఉంటే నేను ఆత్మహత్య చేసేసుకుంటానేమో అనుకుంటాం మనం. ఇక్కడ రియల్ పరిస్థితి కూడా ఏంటంటే అంతే. తర్వాత 23వ అధ్యాయం 11వ వచనం చదవాలండి ఇది. ఈయన ఏం చెప్పాడంటే 10వ వచనంలో పౌలు హెచ్చరించాడు. సరుకులకి మన ప్రాణాలకి బహు నష్టం కలిగేటట్టు నాకు తోస్తుంది అని నైట్ కూర్చుని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చెప్పాడండి దీనికి, మీకు వాళ్ళకి ఏమీ అవ్వదు, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళిపోతారని చెప్పాడు. ఈ పౌలు గారు ఈ మాట అన్న తర్వాత శతాధిపతి ఏమంటాడు చూడండి. 23వ అధ్యాయం 11వ వచనం. పౌలు మాటలు నమ్మక మీకు చూసాడు. ఎవరు వచ్చారు ఇక్కడ? ఫస్ట్ ఎందుకు చెప్పాను అర్థమైంది మీకు? నావికుడును వాడ యజమానుడు అంటే కెప్టెన్. ఇద్దరు వచ్చారు మనకి. చెప్పినదే నమ్మెను. ఎందుకంటే వాళ్ళిద్దరు అయితేనే ప్రయాణం వెళ్తుంది. ప్రయాణికుడు చెప్పింది కుదరదు. రైట్. తర్వాత కొంచెం సేపు అలా చూసుకుంటే మీకు వాడ ఒక చాటు చిక్కుపోద్దండి, గాలి కొట్టుకుపోద్ది. పెద్ద గాలి కొట్టినందున 18వ వచనంలో మరునాడు ఏం చేశారంటే సరుకులన్నీ పారేశారు. తర్వాత 3 దినాల తర్వాత వాడ సామాగ్రి అంతా పారేశారు. 20వ వచనం. కొన్ని దినములు మేము సూర్యుడినైనను నక్షత్రములనైనను చూడక. ఇటువంటి పరిస్థితి మనకి ఎప్పుడన్నా వస్తుందా? ఎప్పుడు వస్తుంది? నీ మొహం హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నావు అనుకోండి, సూర్యుడి కనపడ్డా వాడ విశ్వాస జీవితానికి సాదృశ్యం. చెప్పేవాడు చెప్పే విధంగా చెప్తే విశ్వాసం కూర్చున్న వాడికి అర్థమయ్యే విధంగా అర్థమైంది. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను 2 రెఫరెన్స్ చూపించి అంతే. యేసుక్రీస్తు కో రెఫరెన్స్, 2వ వ్యక్తి ఎవరో మీకు చెప్పాలి. ఇప్పుడు వాక్యాన్ని ఎలా తీసుకోవాలంటే భావాన్ని తీసుకోవాలి మనం. చదవండి. బహుకాలము భోజనము లేక ఉన్నాము. 21వ వచనం. ఇదే పరిస్థితి మనకు కూడా వస్తుందా రాదా? వస్తుందండి. అలాగని అంతకాలం రాకపోవచ్చు కానీ ఓకేనా. చాలా రోజుల నుంచి ఆకలి వేయడమే మానేసింది అంటారు కొంతమంది. అదనమాట. అప్పుడు 21వ వచనంలో మీరు ధైర్యం తెచ్చుకోండి, ఎవ్వరికి ఏ హాని అవ్వదు, వాడని జాగ్రత్తగా నడిపించండి. దేవుడు నాకు రాత్రి దూత ద్వారా సెలవిచ్చాడు, మనం అందరం కూడా అక్కడకు చేరతాము. 27వ వచనం. 14వ రాత్రి అంటండి. 29వ వచనం. ఎప్పుడు తెల్లవారుతుందా అని చూసారంట. 34వ వచనం చదవండి, 35 చదవండి, 36 చదవండి, 37 276 మంది. 38వ వచనం చూడండి. ఎప్పుడైతే పౌలు దేవుడు నాకు దూత ద్వారా ఇలా సెలవిచ్చాడని చెప్పాడో అప్పుడు ఏం చేశారు చూడండి. 38 తిని తృప్తి పొంది. 44 అందరూ దరిచేరి. ఆ 2వ వ్యక్తి ఎవరు? కాదు, నడిపించేవాడు, బోధకుడు, వాక్యం చక్కగా చెప్పేవాడు. అది ఆ ఇద్దరు ఎవరు? ఒకళ్ళు యేసుక్రీస్తు, రెండోది సరైన బోధకుడు. ఇంకో మాట చెప్పండి. కరెక్ట్ వర్డ్ ఏంటంటే దైవ సేవకుడు. గాడ్ సర్వెంట్ కదా, దైవ సేవకుడు. మన జీవితంలో ఈ నూతన సంవత్సరంలో ఈ రోజు నుంచి మన మరణం వరకు కలిగి ఉండవలసిన ఆ ఇద్దరు ఎవరంటే, ఒకటి యేసుక్రీస్తు, రెండోది ఒక దైవ సేవకుడు. ఓకేనండి, అర్థమైపోయిందా? ఇంకా అర్థం అవ్వలేదండి. విశ్వాస జీవితంలో మనం కలిగి ఉండవలసిన ఆ ఇద్దరిలో ఒకడు యేసుక్రీస్తు, రెండోవాడు దైవజనుడు. పౌలు ప్రయాణిస్తున్న వాడలో ఎదురుగాలి కొట్టింది, కష్టపడాల్సి వచ్చింది, చిక్కుకుపోయారు,
పెద్ద పెద్ద గాలిదోలిని కొన్ని దినములు సూర్యుని చూడాల, చంద్రుని చూడాల, నక్షత్రాలు కనపడలా, కానీ కేవలం వాడలో ఎవరున్నారని అంతమందిని కాపాడాడు దేవుడు. ఎందుకు వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? 276 మంది ఎవరు అనుకున్నారు? పోలీసులు ఒక చోట ఇంకో చోట తీసుకెళ్తారు చూసారా, దొంగలు ఒక మాటలో చెప్తాయి, శిక్షకు అమలు చేయడానికి తీసుకెళ్తున్నారు వాళ్ళని. పౌలుని బట్టి వాళ్ళని కూడా ఏం చేస్తాడంటే కాపాడడం అనేది జరిగింది. వారందరూ కూడా రక్షింపబడ్డారు ప్రాణాలతో. మన విశ్వాస జీవితంలో కూడా, మన వాడ ప్రయాణంలో కూడా పరలోక ప్రయాణం కరెక్ట్గా మనం వెళ్ళాలి అంటే ఒక దైవజనుడు అనేది మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. మీకు నావికుడి గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ చెప్పాను, కెప్టెన్ పనులు ఏంటని చెప్పాను. వాడకు అత్యున్నతమైన అధికారి. మన జీవితానికి అత్యున్నతమైన అధికారి కూడా ఎవరంటే యేసుక్రీస్తు. జాగ్రత్తగా కెప్టెన్ గురించి చెప్తున్నాను మీకు. ఫస్ట్ చెప్పింది కెప్టెన్, వాడకు అత్యున్నత అధికారి. మన విశ్వాస జీవితానికి అత్యున్నత అధికారి ఎవరు? సెకండ్ ప్లేస్ దైవజనుడికి, ఫస్ట్ ప్లేస్ ఎవరిదంటే యేసుక్రీస్తు. వాడ మొత్తం నావిగేషన్ కానీ, సురక్షిత ప్రయాణం కానీ, సిబ్బంది నిర్వహణ కానీ, మరియు నిర్ణయాలు తీసుకోవడం అంతా ఎవరి పని అంటే కెప్టెన్ పని. యేసుక్రీస్తు నిర్ణయాల్ని మనం ఫాలో అవ్వాలి. ఇంకో రెండోది ఏం చెప్పాను మీకు, నావికుడు లేదా డ్రైవర్ లేదా పైలట్. ఇది ఈయన పని ఏంటంటే వాడ మార్గాన్ని నిర్ణయించడం. అంటే ఇక మీరు ఎలా ఉండాలి, అలా ఉండాలి, ఎలా ఉండాలి, అలా ఉండాలి. జనవరి 1 రోజు ఎవరు చర్చికి వెళ్ళినా దేవుడు మిమ్మల్ని ఎలా ఆశీర్వదిస్తారు, దేవుడు మిమ్మల్ని ఎలా ఆశీర్వదిస్తారు, దేవుడు మిమ్మల్ని ఎలా ఆశీర్వదిస్తారు, దేవుడు మిమ్మల్ని. కానీ మన చర్చికి వచ్చిన అందరూ పాపం చేస్తే దేవుడు ఊరుకోడు, పాపం చేస్తే దేవుడు ఊరుకోడు, పాపం చేస్తే. ఇది మార్గం, ఇదేనా మార్గం? అమ్మ మీకు దేవుడు చక్కగా ఆశీర్వదిస్తాడని అనుకోండి, ఆవిడ ఆ పాపంలో అలాగే ఉంటుంది. ఎందుకని? నువ్వే చెప్పావు దేవుడు ఆశీర్వదిస్తాడని అంటుంది. అంతేనా? చూడండి తర్వాత నావికుడి పని ఏం చెప్పాను మీకు, వాడ మార్గాన్ని నిర్ణయించడం. రెండోది మ్యాప్లు చదవటం. అంటే నేనేం చదవాలి? బాగా చదవాలా? బాగా చదవాలి. జిపిఎస్ అంటే టెక్నాలజీని బాగా వాడు. ఏ బాధ కూడా ఇప్పటి వరకు వాడుంటాడు, అంతగా వాడుతున్నా టెక్నాలజీ. ప్రసాద్ అడిగి వచ్చింది, టెక్నాలజీ కూడా అందుకోలేకపోతుంది సార్ అంటున్నాడు. యూట్యూబ్ ఛానల్ పెట్టాం కదండి, అంతకథం పెట్టడానికి ఇది ఒక గగనం, నెలల సమయం. ఏం చేస్తున్నావో తెలియదు, ఏం చేసావో తెలియదు. ప్రసాద్ ఎంతసేపు పెట్టింది? 10 minutesలో ఛానల్ స్టార్ట్ చేస్తాం. లార్డ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ అని ఈ పిచ్చి పిచ్చి గ్రూపులను తీసి పాడేసాం. అన్నిటిలోంచి వెనక్కి వచ్చేసేయండి. క్రీస్తు సంఘము, క్రీస్తు సంఘము, సాంగ్స్, చిల్డ్రన్స్ బైబుల్ స్కూల్ ఏమి లేవు, మొత్తం అంతా కలిపి ఒకటే యేసుక్రీస్తు పేరు మీద లార్డ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీ. యూట్యూబ్ ఛానల్ అదే, వాట్సాప్ కూడా అది. ఎవరిదైనా వాట్సాప్ నెంబర్ కలపకపోతే ప్రసాద్కి ఇస్తే నేను కలుపుతానండి. ఏం లేదు, హరిబాబు రేపు భోజనాలని అందరికి ఫోన్ చేసి చెప్పే పని లేకుండా దాంట్లో చిన్న మొక్క పెడితే సరిపోతుంది. రేపు ప్రార్థన 1 గంట ముందు మొదలు పెడుతున్నాం అని దానికోసం తప్పితే దేనికోసం ఏమీ కాదు. ఓకేనా? రైట్. ఇంకో పని ఏంటవుతుంది, రాడార్ లాంటి సాధనాలతో దిశానిర్దేశం చేయడం, వాతావరణ పరిస్థితులు పర్యవేక్షించడం అనేది ఇతని యొక్క బాధ్యత. కాబట్టి విశ్వాస జీవితంలో మనం కలిగి ఉండవలసిన, వాడ బద్దలోకుండా ఉండవలసిన ఇద్దరిలో ఒకళ్ళు ఎవరంటే యేసుక్రీస్తు, రెండో వాళ్ళు ఎవరంటే దైవ సేవకుడు. మన విశ్వాస జీవితం కూడా దేంతో పోల్చబడిందని చెప్పాను మీకు. అక్కడ ఓడలో దైవ సేవకుడు ఉన్నాడు కాబట్టి అందరూ రక్షింపబడ్డారు. కాబట్టి మన జీవితంలో కూడా ఎవరు ఉండాలంటే ఒక దైవజనుడు లేదా దైవ సేవకుడు మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. అలా మనం కలిగి ఉన్నప్పుడే మనం ఇద్దరి నుంచి అద్దరికి ఈ నూతన సంవత్సరంలో మన జీవితంలో ఉండవలసిన ఆ ఇద్దరు, ఒకళ్ళు యేసుక్రీస్తు, రెండవది దైవ సేవకుడు. మూలం వచ్చిన ఏం చెప్పాను మీకు, మూలం ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాడు, వాడు కెప్టెన్ నావికుడు, మనకు యేసుక్రీస్తు దైవజనుడు. ఒక్కసారి 1 తిమోతి పత్రిక 1:19 మూలం వచ్చిన స్టార్టింగ్లో చెప్పిన రెఫరెన్స్ ముగించేసుకుంది, అయిపోయింది. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అట్టి మనస్సాక్షిని త్రోసివేసి, ఎవరిని తోసివేశారు వీళ్ళు? యేసుక్రీస్తుని తోసారు జీవితంలోంచి. బోధకుడిని కూడా, బోధకుడు ఎవరంటే అక్కడ పౌలు గారిని కూడా తోసేసి విశ్వాస విషయమై వాడ బద్దలైపోయిన వారి వలె మనం వాడ బద్దలైపోయిన వారి వలె ఉండకుండా ఉండాలి. వాళ్ళు చెడిపోయారు, మనం చెడిపోకూడదు. అనగా భావం ఏంటి? వారి విశ్వాస జీవితంలో
యేసుక్రీస్తు లేడు, ఒక దైవజనుడు కూడా లేడు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే వారి ఆధ్యాత్మిక జీవితంలో ఒక్క దైవజనుడు కూడా ఉండడు. ఎంతమంది ఉంటారంటే చాలా మంది ఉంటారు. కొంతమంది యూట్యూబ్లో చూస్తారు, అందరు మెసేజ్లు చూస్తారు. తప్పండి? తప్పు కాదు, తప్పు కాదు. వాక్యం వినొచ్చు, చూడొచ్చు. కానీ మనకంటూ ఒక దైవ సేవకుడు ఉండాలి. మనకంటూ ఒక అందరికీ ఉన్న ఏకైక యేసుక్రీస్తుని మన జీవితంలో ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు నేను ఎగ్జామ్ పెట్టాను మొన్న, 6 నెలల క్రితం ఇచ్చాను అనుకుందాం మెటీరియల్. మీరు ఆ ఎగ్జామ్ రాయకుండా మీ 6 నెలల పాటు వేరే మెసేజ్లు చాలా విన్నారు యూట్యూబ్లో. తప్ప రైటా? అసలు నువ్వు ఎగ్జామ్ రాయలే. ఇక్కడ నడిపించే దైవ సేవకుడు మాట ఎలా? మనకి చెప్పేది అదే, నావికుని యొక్క కమాండ్స్ ప్రకారం మన జీవితం ముందుకెళ్ళాలి. లేదు అనుకుంటే, ఇప్పుడు నేను నచ్చలేదు అనుకోండి, మీ జీవితం ఇంకొక నావికుడిని చూసుకోవాలి. తప్పితే 2 పడవల మీద కాళ్ళు వేశారనుకోండి, జీవితం అగమ్య గోచరం అయిపోతుంది. చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. మన జీవితంలో ఖచ్చితంగా ఒక దైవ సేవకుడిని కలిగి ఉండాలి. యేసుక్రీస్తుని కూడా కలిగి ఉండాలి. ఆ ఇద్దరిలో ఒకళ్ళు కొన్ని సంఘాలు చూసుకుంటే వారానికి ఒకళ్ళు వస్తారండి. ఈ వారం ఒకళ్ళు వస్తారు, వచ్చే వారం ఇంకొకళ్ళు వస్తారు, వచ్చే నెలలో ఇంకొకళ్ళు వస్తారు, పై వచ్చే నెలలో ఇంకొకళ్ళు వస్తారు. మనమే ఉన్నాం, ఎక్కడో చర్చిలో వాక్యం చెప్పమన్నారు. విశ్వాసుల మీద ఎంత బాధ్యత ఉంటుందండి మనకి? ఏముండదు. 4 మాటలు చెప్పి వెళ్ళిపోతా అంతే. నాతో మీకు పని, వచ్చేవారు నేను రాను, మీరు కనపడరు. నాకు బాధ్యత ఎందుకు ఉంటుంది? ఉంటుందా? ఉండదు. బాధ్యత ఎవరికి ఉంటుందంటే అక్కడే ఉండేవాడికి మాత్రమే బాధ్యత అనేది ఉంటుంది. మీరు నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్తున్నానండి, నేను ఎవరినే బతుకులాడను. ఇంతకన్నా వాక్యం ఎక్కడ బాగా చెప్పినా చక్కగా వెళ్ళిపోయానండి. చర్చి మానేసి రావద్దనే చెప్తా. తప్పు కాదు కండి అన్నమాట. నాకన్నా బాగా చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు మీరు ఇక్కడ రావటం అనేది వేస్ట్. నేను కూడా మీతో పాటు వచ్చేస్తాను, అందరు కలిసి అక్కడ కూర్చొని నేర్చుకుందాం. దొర్లుడు పుచ్చకాయలాగా. లేదు అనుకుంటే ఈయన మాకు యూట్యూబ్ ఛానల్ బాగా చెప్తున్నాడండి అని అనుకుంటే ఆయన ఫిక్స్ అయిపోండి. ఏదో ఒకటి మీరు ఫిక్స్ అవ్వాలి. తప్పితే అన్నీ అన్నారనుకోండి, దేనికి కాకుండా అయిపోతారు. ఓకేనా నేను చెప్పింది? మన విశ్వాస జీవితంలో 2026 సంవత్సరం నుంచి మన జీవితాంతం మనం కలిగి ఉండవలసిన ఆ ఇద్దరిలో ఒకళ్ళు యేసుక్రీస్తు, రెండోవాళ్ళు సరైన దైవ సేవకుడు. సంఘం అనేది వాడైతే, విశ్వాస జీవితం అనేది వాడైతే, ఈ ధరి నుంచి ఆ ధరికి అనేది భూలోకం నుంచి పరలోకం అయితే, ఈ ధరి నుంచి ఆ ధరికి, భూలోకం నుంచి పరలోకం చాలంటే ఖచ్చితంగా మన జీవితంలో కలిగి ఉండవలసిన ఆ ఇద్దరిలో ఒకళ్ళు యేసుక్రీస్తు, రెండో వ్యక్తి సరైన దైవ సేవకుడు. వాడ ఇద్దరి నుంచి అద్దరికి చేరాలంటే కెప్టెన్ నావికుడు ఎంత అవసరమో, మన భక్తి జీవితం భూలోకం నుంచి పరలోకం చేరాలి అంటే దైవజనుడు యేసుక్రీస్తు అంతే అవసరం. అది ఎవరనేది మనకు సొంత నిర్ణయమే. ఇప్పుడు ఏలూరు వెళ్ళో బస్సు ఎక్కాలి, ఏ బస్సు ఎక్కుతావు? నీ ఇష్టం వచ్చిన బస్సు. అంటే బస్సు ఎక్కుతాకి వచ్చామండి, ఎదర్ సీట్లని కూర్చోవడం అంటే నాకు ఇష్టం. ఎదర్ సీట్ ఖాళీగా లేదు, ఇంకో బస్సు వచ్చే వరకు ఆగుతావు. అది కూడా సీట్ ఖాళీ లేదు, ఇంకో బస్సు వచ్చే వరకు ఆగుతావు. 4వ బస్సు సీట్ ఖాళీ ఉంది, ఎక్కుతావు. నీ ఇష్టం అది. అలాగే ఇప్పుడు యేసుక్రీస్తుని చూస్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు మీకు. యేసుక్రీస్తు కాక ఇంకో ఆయన ఛాన్స్ లేదు. ఖచ్చితంగా యేసుక్రీస్తే. రెండో దాని దగ్గర మాత్రం మీకు చాయిస్ ఉంది. మీకు నచ్చిన వ్యక్తిని మీరు ఎన్నుకోవచ్చు. డ్రైవర్గా నచ్చిన వ్యక్తిని ఎన్నుకోవచ్చు. పిచ్చుకునే వెసులుబాటు ఉందా లేదా? అది మనమే తేల్చుకోవాలి. విశ్వాస యాత్రలో ఎప్పుడైతే యేసుక్రీస్తు దైవజనుడు ఉంటారో వాళ్ళ వాడ బద్దలు అవ్వదు, లోకంలో మునిగిపోరు, భూలోకం నుంచి పరలోకానికి చేరిపోతారు. మన ప్రయాణం పరలోకం. తర్వాత అదే మన విశ్వాస జీవితం వాడ బద్దలైపోయింది అనుకోండి, మన జీవితంలో యేసుక్రీస్తు లేడు, సరైన దైవ సేవకులు లేదనుకోండి, బద్దలైపోయింది అనుకోవడం కన్నా పాతాళ లోకంలో పడిపోయారు అనుకోవడం ముఖ్యం.
బద్దలైపోయిన వాడు ఇక్కడ మరణిస్తాడు, అక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతాడంటే పాతాళానికి వెళ్ళిపోతాడు. గమ్యస్థానాన్ని చేరతాడు అంటే మన గమ్యస్థానం ఏది? భూలోకం నుంచి పరలోకం మన గమ్యస్థానం. పడవ ఇద్దరి నుంచి అద్దరికి వెళ్ళాలి, మధ్యలో ప్రమాణం జరిగితే మధ్యలోనే పోతాడు, మధ్యలో ఉండిపోతాడు. భూలోక ప్రయాణంలో నుంచి పరలోక ప్రయాణానికి మనం యేసుక్రీస్తు మంచి దైవజనుడు మన జీవితంలో లేకపోతే, మనకు కూడా విశ్వాస జీవితం వాడబద్దలైనట్టు అయిపోతే ఎక్కడ అయిపోతాడంటే ఇతను పాతాళ లోకంలో అయిపోతాడు. అక్కడ వేదన, పండ్లు గురుట. వాడ ప్రమాదంలో నదిలో మునిగిపోయినట్టు ఏముంటుందంటే సుఖంగా ఉంటుందండి. నెలలో మునిగిపోయిన పరిస్థితి ఎలా ఉంటుందండి? ఆ కాసేపే కష్టపడతాడు, కానీ అక్కడికి వెళ్ళిపోతే జీవితాంతం కూడా బాధపడతాడు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి అంటే ఆ ఇద్దరు లేకుండా మనం పరలోకం చేరడం అనేది అసాధ్యం అండి. ఆ ఇద్దరు లేకుండా పరలోకం చేరడం అనేది అసాధ్యం. ఇప్పుడు ఉదాహరణకు నోవాహు వాడ మీకు తెలుసు కదా. నోవాహు వాడలో ఆ ఇద్దరు ఉన్నారా? నోవాహు వాడలో ఆ ఇద్దరు ఉన్నారా? యేసుక్రీస్తు అన్న, వాక్యం అన్న, దేవుడి మాట అన్న, బైబిల్ అన్న, దూతల మాటలన్నా యేసుక్రీస్తే. ఒకటి యేసుక్రీస్తు అంటే నువ్వు ఓడలోనికి వెళ్ళు, ఓడని కట్టుకో అన్నాడు. మాట ప్రకారం ప్రపంచం అంతా ఒకవైపు ఉంటే ఆ కుటుంబం ఒక్కటే వాడ కట్టుకుంది. లోనికి వెళ్ళిన తర్వాత ఎవరున్నారు? నోవాహు డ్రైవర్ ఉన్నాడు. ఈయన అప్పుడప్పుడు ఓ పిచ్చిలేకి చూద్దాం, బయటికి కిటికీ బాగా కూడా చూద్దాం అని ఏమైనా ఉందా అంటే దేవుడు చెప్పే వరకు, దేవుడు ఆలోచన ఇచ్చే వరకు ఇన్ని రోజులు ఉన్నాడంటండి. సంవత్సరం కాలం వాళ్ళలో ఉన్నాడంట. బాగా నడిపాడు కదండి నావికుడు. కాబట్టి గమ్యాన్ని చేరారా? చక్కగా ఆశీర్వాదంలోకి చేరారు. ఆ ఇద్దరు లేకుండా మన విశ్వాస జీవితం అనేది ముందుకు వెళ్ళదు. వాడ మాత్రం ఏమైపోద్ది అంటే బద్దలైపోద్ది. కాబట్టి యేసుక్రీస్తుని ఒక దైవజనుడు మనం కలిగి ఉండాలి. ఇప్పుడు దైవజనుడు కొన్ని వాళ్ళ లక్షణాలు రెండు చెప్తాను మీకు. పాపం చేయవద్దని చెప్తూనే ఉండాలండి. పాపం చేయవద్దని చెప్తూనే ఉండాలి. పాపం చేయవద్దని చెప్తూనే ఉండాలి. వాక్యాన్ని ఎప్పటికప్పుడు మీకు నిత్య నూతనంగా అందించాలి. డిసెంబర్ 25 రోజున భోజనాల కన్నా జనవరి 1 భోజనాలు బాగున్నాయి అన్నారు అందరూ. అంటే వారం క్రితమే కదా చేసింది. అదే భోజనాలు రేపు ఎల్లుండి అన్నాం అనుకోండి ఇంకొంచెం వస్తాయి. ఎందుకంటారు? అది హరిబాబు చేయి తిరిగింది. అలాగే వారానికి నిత్య నూతనంగా మీకు ఏమందించాలంటే వాక్యపు యొక్క లోతుల్లోంచి అన్నీ కూడా మీకు అందించాలి. తుది నిర్ణయం ఎవరిదంటే మీదే. యేసుక్రీస్తుకి మాత్రం చాయిస్ లేదు. నాకైనా మీకైనా అందరికీ యేసుక్రీస్తే. రెండో వ్యక్తి ఎవరనేది మీరే. ఈ నూతన సంవత్సరంలో ఎన్నుకుంటే మంచిగా మీ విశ్వాస జీవితం అనేది ముందుకి వెళ్తుంది. ఖచ్చితంగా భూలోకం నుంచి పరలోకానికి వెళ్తారు. వాడకు కెప్టెను, నావికుడు. మన విశ్వాస జీవితానికి యేసుక్రీస్తు ఒక దైవజనుడు. ఓకేనండి? అర్థమైంది అనుకుంటున్నాను. నేను సింపుల్గా చెప్పేస్తాను. నేను చెప్పాలంటే తెల్లవారిపోద్దని చెప్పి ప్రతి పాటకి తెల్లవారిపోద్ది. 3 విషయాలు చెప్పాను. మొదటిది వాగ్దానములు. ఇవి కూడా మనకు కూడా ఎవరికి చెప్పకండి. జాగ్రత్తగా వాగ్దానాలు వాడుకోండి. బిడ్డలు ఎవరికైనా చెప్పారనుకోండి, వీళ్ళు దొంగ బాధలకు వెళ్ళిపోయారు అంటారా? ఇప్పుడు ఎవరు దొంగ బాధలో ఉన్నారు చెప్పండి. రెండోది, బైబిల్ పాత నిబంధన చదువుతున్నప్పుడు చాలా వాగ్దానాలు ఉన్నాయి. అన్నీ కూడా దేవుడు ఎవరికి ఇచ్చాడంటే అందరికి ఇచ్చినవి చాలా ఉన్నాయి. అది ఎవరికి ఏది ఇచ్చాడనేది నేను ఇంకో రోజు మీకు వివరంగా చెప్తాను. సరిపోదు. రెండోది ఏం చెప్పాను? మీ కుటుంబాల్లో నష్టం జరగచ్చు, కష్టం జరగచ్చు. ఈ వాడ ప్రయాణం లాగానే తుఫాన్లు ఏం రాకొచ్చు. రేగిన వెంటనే మనం ఏమనుకోవాలంటే అమ్మో వాడేదో ఎక్కువ పాపం చేస్తాడు అని అసలు అనుకోకూడదు. అవసరమైతే వెళ్ళి పరామర్శించండి అంతే. మనకి హెచ్చరిక అంటే జరిగిన వెంటనే ఏమనుకోండి, ఫస్ట్ అమ్మో వాళ్ళకన్నా మనమే ఎక్కువ, పాపం దేవుడు వాళ్ళకి శిక్ష ఇస్తే మనం జాగ్రత్త పడమని సంతోషించాలి తప్పితే వాళ్ళు ఏదో అపరాధులని మనం అనుకోకూడదు. ఎవరు చెప్పారండి ఈ మాట? మూడోది ఏంటి? ఇద్దరి నుంచి అద్దరికి చేరాలంటే కెప్టెన్, నావికుడు ఎంత అవసరమో భూలోకం నుంచి పరలోకం చేరడానికి యేసుక్రీస్తు ప్లస్ నీకు ఇష్టమైన వాక్యానుసారమైన దైవసేవకుడు మన జీవితంలో కలిగి ఉంటేనే మనం పరలోకం వెళ్తాం. లేదంటే వాడ బద్దలైపోతే పాతాళం వెళ్ళిపోతాం. ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, నీ ఇచ్చిన జ్ఞానంతో నీ యొక్క పిల్లలకు అవసరమైన జ్ఞానాన్ని ఈ నూతన సంవత్సరంలో
మొదటి సందేశం, రెండో సందేశం, మూడో సందేశం నీ పిల్లలకి అందించాను తండ్రి. ఈ 3 సందేశాలు, ఉదయం చెప్పబడిన 2 సందేశాలు కూడా వాళ్ళ జీవితాంతం గుర్తుంచుకొని నీ వాక్యాన్ని మదిలో ఉంచుకొని వాళ్ళ యొక్క విశ్వాస జీవితం అనే వాడ బద్దలైపోకుండా చక్కగా ఉండి, ఈ వాడ ఇద్దరి నుంచి అద్దరికి ఎలా సురక్షితంగా చేరుతుందో మా విశ్వాస జీవితం అనే వాడలో యేసుక్రీస్తు మంచి దైవజనుడు మేము కలిగి ఉండి భూలోకం నుంచి పరలోకం చేరే భాగ్యం ఎక్కడన్నా ప్రతి బిడ్డకు చేయించమని క్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నా పరమ తండ్రి. మన మధ్యలో సర్వీసర గురు ముగింపు పాటలు ముగిస్తాను. అంటే 9ంటికి అయిపోయింది. గడియారం తీసేనా? మంచిదండి. మంచి 3 అంశాలు కోటేశ్వరరావు గారు మనకు నేర్పించాడు. యేసుప్రభు వారు సీమోను పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడండి. ప్రేమిస్తాను ప్రభు అన్నాడు. సీమోను పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని మళ్ళీ అడిగాడు. 3 సార్లు అడిగాడు. 3వసారి వ్యసనపడి నీకే తెలిసిన ప్రభు అన్నాడు. అంటే ఏం చెప్పాడు ఆయన? నా గొర్రెలను మేపమన్నాడు. నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయ. కోటేశ్వరరావు గారు గొర్రెలను ఎక్కడికి బెసగనవట్లా, ఎక్కడికి బెసగనవట్లేదండి. వాగ్దానాలు ఇవి కూడానా మనకు కూడానా? బాగుందండి. ఇదివరకు మనకి చరిత్రలో ఉన్న వాగ్దానాలు మనకి కాదు అనుకున్నాం, కానీ కొన్ని మనమే క్రీస్తునందు అవును అన్నట్లుగా ఉన్నాయి. యేసుక్రీస్తునందు అవును అన్నట్లుగా ఉన్నాయి. ఎవరన్నా నష్టపోయినప్పుడు, కష్టం కలిగినప్పుడు ఏదో పాపం చేశారు అనుకుంటే అది పొరపాటు. అంటే అభివృద్ధి చెందిన వాళ్ళందరూ పుణ్యం చేసినట్ట? అభివృద్ధి చెందేవాళ్ళు ఉన్నారు కదా, ఎన్నో పాపాలు చేసి అభివృద్ధి చెందేవాళ్ళు ఉన్నారు. అది అలా తప్పు, ఇది అలాగే తప్పు. అలా అనుకోకూడదు. ఇదొకటి మనం నేర్చుకున్నామండి. మన విశ్వాసం అనే వాడ, విశ్వాస జీవితంలో మనం వాడ కింద మన విశ్వాసం లెక్క చేసుకుంటే ఆ వాడ బద్దలనుకోకుండా చూసుకోవాలి. మనం ఇద్దరి నుంచి అద్దరికి వెళ్ళాలంటే మంచి వ్యక్తులు ఇద్దరు ఉండాలి. ఒకరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, 2వ ఛాన్స్ మనకే ఇచ్చాడు. ఇక ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళే ప్రసక్తి లేదనమాట 2వ ఛాన్స్. కానీ ఎందుకంటే మంచి బోధ ఎక్కడ ఉండదని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నానండి. ఈ మాటలు ఎంత విలువైన మాటలు, కొత్త మాటలు, లోతైన కష్టపడి బయటికి తీసిన మంచి మాటలు మనం విన్నాం. ఈ మాటలు అర్థం చేసుకుని వీటి ప్రకారంగా మనం జీవిద్దామండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన ఇప్పటి వరకు ఎన్నో అమూల్యమైన మాటలు తండ్రి మేము వెళ్ళాం తండ్రి. ఈ మాటల్లో ఉన్న అంతర భావాన్ని మేము గ్రహించి తండ్రి మా ఆత్మను రక్షించుకోవటంలో, మా విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ వాడబద్దలపోయిన పరిస్థితిలోకి మేము వెళ్లకుండా ఆయన మా విశ్వాసాన్ని కాపాడుకునే మంచి బోధలో యేసుక్రీస్తు వారిని ఎలాగో కలిగి ఉన్నాం తండ్రి. మరి మంచి బోధ కూడా మేము కలిగి ఉన్నామని నేను నమ్ముతున్నాను నాయన. ఇటువంటి బోధ వింటూ మా ఆత్మలో రక్షించుకునే విధానంగా మేము నడుచుకుంటూ నీకు నమ్మకంగా మరి మేము బ్రతికి, నీ దృష్టికి నాయన నమ్మకంగా బ్రతికి మా భక్తిని, యథార్థతను నీకు కనపరుచుకుంటూ మేమందరం కూడా నాయన నీ ఉన్న నిత్య పరలోక రాజ్యంలో ప్రవేశించే భాగ్యం అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకు ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలము మన అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.